ఏంటి సార్ ఇది అసలు వ్యాధా కాదు అసలు షుగర్ అనేది? అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ప్లీజ్. అయితే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఓకే. ఈ 4 కూడా దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. వాట్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ లైఫ్ స్టైల్, డైట్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమే మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అది. అయితే ఇందులో జెనెటిక్స్ కూడా ప్లేస్ ఏ రోల్. ఓకే. బట్ ఎట్లా ఉంటుందంటే ఒకవేళ కనుక మనం డైట్ కానీ లైఫ్ స్టైల్లో కానీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి ఏదైతే మనకి జెనెటిక్గా అంటే వంశపారంపర్యం వచ్చిన దాన్ని మనం దాన్ని సూపర్ సీడ్ చేయగలుగుతాం. అవునా? సో అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ మెయిన్లీ సెకండరీ టు డైట్ అండ్ లైఫ్ స్టైల్. జెనెటిక్స్ ప్లే ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్. బట్ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక దట్ కెన్ బి కంట్రోల్. అంటే ఇంకోటి ఇష్యూ విత్ డయాబెటీస్ ఎస్పెషల్లీ ఏంటిదంటే చాలా వరకు అంటే కొన్ని ఏండ్ల వరకు వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు. అంటే షుగర్స్ 300 ఉంటాయి, 350 ఉంటాయి, వాళ్ళు చూసుకుంటుంటారు, ఏం లేదు నాకేం కాలేదు, అందరిలాగా కాదు నేను అనుకుంటారు. బట్ బై ద టైం వాళ్ళకి సిమ్టమ్స్, అరికాలు మంటలు కానివ్వండి, లేకపోతే స్పర్శ తెలియకపోవడం, అప్పటికి దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. అక్కడ నుంచి మనం కాళ్ళలో వేళ్ళు డ్యామేజ్ కాకుండా, వేళ్ళు తీసేయకుండా అట్లా కాపాడుకోవడానికి మన టైం అంతా సరిపోతుంది. ప్రాబ్లమ్ విత్ డయాబెటీస్ ఈజ్ చాలా ఏండ్లు పట్టడం, అంటే చాలా రోజులు దానికి ఏమి వాళ్ళకి సిమ్టమ్స్ కనపడకుండడము, నేను బాగానే ఉన్నాను అనుకోవడము, దానివల్ల వచ్చే ప్రాబ్లం అది. బట్ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే యూ కెన్ కంట్రోల్ యువర్ షుగర్స్ వెరీ మచ్ అండ్ లీడ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. ఓకే, రైట్.